తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. నేడు శాసనసభ ముందుకు 5 ఆర్డినెన్సులు, 2 వార్షిక నివేదికలు రానున్నాయి. తెలంగాణ ఉద్యోగుల జీతాలు, పింఛన్ చెల్లింపు, అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్ ను సీఎం రేవంత్ సభలో ప్రవేశపెట్టనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆర్డినెన్స్, తెలంగాణ వస్తువులు సేవల పన్ను ఆర్డినెన్స్ ను సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ ను మంత్రి సీతక్క తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక 2022-23 ప్రతిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభకు నివేదించనున్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక 2021-22 ప్రతిని మంత్రి కొండా సురేఖ సభకు నివేదించనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాడి తెలుసుకుందాం. నర్సింగ్రావు, ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేయనున్నట్లు సీఎం తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వము ఒక విశిష్టమైనటువంటి దినంగా భావిస్తుంది. ఆనాడు సబ్బండ వర్గాల ప్రజల, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ తెలంగాణ కోసము అనుకూలంగా ప్రకటన చేసిన రోజు. అదేవిధంగా సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం. సో ఇది విశిష్టమైనటువంటి దినంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఘనంగా వేడుకలు చేయాలని చెప్పి, ప్రతి ఏటా ఘనంగా వేడుకలు చేయాలని చెప్పి భావిస్తా ఉంది. ఇప్పటికే 26 రోజుల పాటు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు తెలంగాణ తల్లి ఉత్సవాలని, వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఇప్పటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. సాయంత్రం 6:05 తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయబోతా ఉన్నారు, ఆవిష్కరించబోతా ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి 1,00,000 మంది మహిళల్ని ఆహ్వానించారు. మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రము ముగింపు వేడుకలు, ఈ రోజుతో ఈ వేడుకలు ముగుస్తాయి కాబట్టి సాయంత్రము ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ పైన, అదేవిధంగా ఇటు నక్లెస్ రోడ్డు పైన, ఇటు HMDA గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలని 3 వేదికల్ని నిర్వహించి ఏర్పాటు చేస్తా ఉన్నారు. వివిధ కళాకారులచే పాటలు, నృత్యాలు, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఈ రోజు తమన్ చేత, సినీ సంగీత దర్శకులు తమన్ చేత సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. తెలంగాణ తల్లి దినోత్సవంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలని కూడా ఇటు గద్దరు, గూరటి వెంకన్న, గూడ అంజన్న వంటి తెలంగాణ అందశ్రీ వంటి తెలంగాణ సిరి వాగ్గేయకారులు, ప్రముఖులకు సంబంధించినటువంటి కుటుంబాలని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించబోతా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 10:30 ఉభయ సభలు కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు సభలో కీలకమైనటువంటి ప్రకటన అయితే ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహము, రూపము, విశిష్టత, ప్రతి ఏటా ఈ రోజు ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించబోతుంది అనేటువంటి అంశాలతో కూడినటువంటి ఒక కీలక ప్రకటనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు శాసనసభలో చేయబోతా ఉన్నారు. అటు శాసన మండలిలో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ఉత్సవాలకు సంబంధించినటువంటి కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. సో మొత్తానికి ఒకవైపు ప్రభుత్వము ఈ ఉత్సవాలకు
పోతున్న నేపథ్యంలో ఉత్సవాలు చేస్తూ అసెంబ్లీ సమావేశాలకి ఈ ఏడాది కాలంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వార్షిక నివేదికలు సమర్పిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, అదేవిధంగా అప్పుడు చేసిన ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, మరొక వైపు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చారు, ఏం నెరవేర్చలేదు అనేటువంటి దానిపైన ఎండగట్టేందుకు మరొక వైపు ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ రోజు నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే కొంత వాడి వేడిగా హాట్ గా జరిగేటువంటి అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.